సరూర్ నగర్ కార్పొరేటర్ గారు శ్రీరాణి గారు వచ్చింది కాబట్టి ఈ పెద్ద మనిషి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఏం చేస్తుండ్రు బీసీ సత్తయ్య ఆ జమానా నుంచి ఉద్యోగాల నుంచి రజాకాల కాడ నుంచి మందరి దాకా పోరాటం చేసిన వాడు. ఆఖరికి ఆయనకి ఏం మిలిగింది అంటే ఇగో ఈ చెట్టు మిలిగింది, ఇగో ఈ పందిరి వేసుకొని బంధువులు అమ్ముకుంటుండు, బతుకుదొరు లేక బంధువులు ఒక బీసీ బిడ్డ. అట్లా ఈయన అది కూడా ఊడా కాంప్లెక్స్ 2 ఎకరాలు ఎకరన్నర ఉంటుంది. అందరికీ బీసీలకు ఇస్తే చాలా బాగుంటుంది. చుట్టూ 3 రోడ్లు ఉంటుంది. సరూర్ నగర్ నుంచి బీసీ కమిటీ కింద అందరు సరూర్ నగర్ బీసీ కమిటీ ఇది. ఈ ఏరియా మొత్తానికి బీసీలకు ఒక్క బీసీ అంటే చాలా మంది ఉంటారు. బీసీలలో 100 కులాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఎవరికి ఇస్తే న్యాయం జరుగుతుంది. గవర్నమెంట్ ముందు పోయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆయన ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇది బీసీలకు కేటాయించిందంటే చాలా బాగుంటుంది. కార్పొరేటర్ గారు ముందుకు వచ్చారు, అందుకే బీసీలను ముందుకు వేస్తే సర్వే ఇట్లాంటి వాళ్ళకి మంచి జరగాలి వాళ్ళ కుటుంబాలకనే మనం అడుగుతున్నాము. మనం అందరం కలిసి రిప్రజెంటేషన్ తీసుకుపోయి ఇద్దాము, బీసీ కమిషన్ కలుద్దాము, మనకి ఇక్కడ న్యాయం జరిగే వరకు పోరాడదాం.